రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీతేజ ఆరోగ్యం పైన ఇప్పటికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ టీం తనకి ఆర్థిక సాయం అంటే మెడికల్ కి పరంగా ఎంతవరకు ఖర్చు అవుతుందో ఆ యొక్క మొత్తం కూడా టీమే భరిస్తుంది అని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు వాళ్ళ యొక్క బాబాయ్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే శ్రీతేజ తొక్కిసలాటలోని ఎవరైతే స్పృహ కోల్పోయి ఇవాళ హాస్పిటల్లోని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో అతను ఎటువంటి కోమాలోకి వెళ్ళలేదు అని చెప్పి కూడా వాళ్ళ బాబాయ్ చెప్తున్న సందర్భం. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ వాళ్ళ బాబాయ్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. ఇంతకీ ఏమంటున్నారు ఏంటి, అలాగే ముఖ్యంగా అల్లు అర్జున్ టీం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, మళ్ళీ శ్రీతేజ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా సాగర్? ఘటనలో తొక్కిసలాటలో తీవ్ర అనారోగ్యం పాలైనటువంటి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి పైన కీలక అప్డేట్ వచ్చింది. కిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటికీ 72 గంటలు 3 రోజులుగా ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి పైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీతేజ బాబాయ్ మల్లికార్జున్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పటికి 72 గంటల తర్వాత కీలకమైనటువంటి అప్డేట్ ఇస్తామని వైద్యులు చెప్పారు. ఇప్పుడు శ్రీతేజ ఆరోగ్యం ఎట్లా ఉంది? సో ఇప్పుడు నేను 1 అవర్ బ్యాక్ నేను డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. కౌన్సిలింగ్ అనేది జరిగింది పేరెంట్స్కి. సో అక్కడ నేను ఉన్నాను రైట్ నౌ. సో ఉండి మాకు చెప్పింది ఏంటంటే రికవరింగ్ అనేది స్టార్ట్ అయింది బాబుకి. ఇప్పుడే తను ఏదైతే మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి కానీ యాంటీబయాటిక్స్కి కానీ వాట్ ఎవర్ ద థింగ్ హెస్ హ్యాపెండ్ దానికి రియాక్షన్ అనేది వస్తుంది, రెస్పాన్స్ అనేది వస్తుంది. మనం చెప్పేది బాబు వింటున్నాడు, దానికి రియాక్ట్ అవుతున్నాడు. ద సివియారిటీ లెవెల్ ఈజ్ రైట్ నౌ అట్ 60% ఆఫ్ సివియారిటీ ఈజ్ బీయింగ్ విత్ అస్ రైట్ నౌ అట్ ద వెన్ వీ టాక్ అబౌట్ కిడ్ యాక్చువల్లీ. సో అదే అంటున్నాము, సివియారిటీ అనేది తగ్గింది కొంచెము. మనం ఏదైతే 72 అవర్స్ ముందు ఉన్న బాబుకి ఆఫ్టర్ 72 అవర్స్ ఉన్న దానికి ఇంప్రూవైజేషన్ ఉంది. ద ట్రెండ్ ఏదైతే ఉందో అది పాజిటివ్ వైజ్గా వెళ్తుంది. యాజ్ ఆఫ్ నో అయితే నో నెగిటివ్ సిమ్టమ్స్ కానీ ఏం లేవు. అండ్ మనము ఇందాక ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఆర్గన్స్ రిలేటెడ్ నుంచి. మొన్న ఏదైతే మనం చెప్పామో ఆ ఆర్గన్స్ రిలేటెడ్ది కూడా ప్రజెంట్ మనకి ఏంటంటే దే ఆర్ గెటింగ్ క్యూర్డ్. కిడ్నీ కానీ లివర్ కానీ దే ఆర్ ఆల్మోస్ట్ అట్ ఎ గుడ్ స్టేజ్. అండ్ లంగ్స్ కూడా ఏదైతే ఇన్ఫ్లమేషన్ అనేది ఉందో, ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుందో లంగ్స్, అది కూడా ఇన్ ఏ కంట్రోలబుల్ లెవెల్ రైట్ నో. స్టెబిలిటీ అనేది ఉంది దానిపైన కూడా. సో డాక్టర్స్ ఆర్ వర్కింగ్ టు గెట్ ఇట్ మోర్ క్యూర్డ్ అని. సో అది కూడా బాగానే ఉంది. అండ్ బ్రీతింగ్ కూడా బాగానే ఉంది. అండ్ ఆక్సిజన్ లెవెల్ ఏదైతే వెంటిలేటర్ సపోర్టింగ్ ఉందో అది కూడా మనకి వెంటిలేటర్ సపోర్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. బాబు నుంచి ఏదైతే బ్రీతింగ్ కానీ ఆక్సిజన్ తీసుకునే మినిట్ టు మినిట్ బ్రీతింగ్ లెవెల్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది బాబులో. సో వెంటిలేటర్ సపోర్ట్ అనేది దిగుతుంది. సో దట్ ఈస్ వాట్ ద రైట్ నో అబ్జర్వేషన్. కానీ ఏదైనా ఇంప్రూవైజేషన్ బాబులో ఉంది అంటే అది. సో వాట్ ఎవర్ ద ట్రీట్మెంట్ వీ కంటిన్యూస్లీ ప్రొవైడెడ్ టు ద కిడ్ రైట్ నౌ ఈజ్ ఇంప్రూవైజేషన్. ద ఇంప్రూవైజేషన్ అనేది చాలా ఉంది. సో మేము అదే మీడియాకి కానీ అందరికి కానీ చెప్పదలుచుకున్నాం ఏంటంటే బాబు పరిస్థితి కొంచెం కోలుకుంటుంది. అదే చెప్తున్నాను, ఇదే అందరూ తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను మీడియా ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ. కొన్ని మళ్ళీ ఫేక్స్ అపోహలు వస్తున్నాయి. బాబు కోమాలో ఉన్నాడు, బ్రెయిన్కి సంబంధించినటువంటి ఆక్సిజన్ అందడం లేదు అని అపోహలు కూడా వస్తున్నాయి. దీనిపైన ఏం చెప్తాను? అది మనం ఎప్పుడైతే బాబుని తీసుకొచ్చి అడ్మిట్ చేసామో ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ రైట్ నో అనేది, అది మీరు ఏదైతే అపోహ అంటున్నారో అది అపోహనే, అది నిజమైన ప్రచారం కాదు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో గంట క్రితం నేను బాబుని చూశాను. రెస్పెక్ట్ టు డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ తోటి నేను మాట్లాడాను. అది ఏదైతే ఆక్సిజన్ లెవెల్ అనేది సర్క్యులేట్ అవుతుంది. మేము చెప్తున్నప్పుడు బాబు వింటున్నాడు అంటే బ్రెయిన్కి ఒక ఇన్స్ట్రక్షన్ వెళ్తుంది, సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు పికప్ యూ అని చెప్పేసి బాబు కొలుతున్నారు. సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు స్పీక్ టు యూ ఆర్ ఎవరో ట్రై చేస్తున్నారు మీ తాడు పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ. మేము మాట్లాడుతున్నప్పుడు బాబు కొంచెం రియాక్షన్ అనేది చూపిస్తున్నాడు. అండ్ వాళ్ళ చెల్లిని కూడా తీసుకొచ్చి, అంటే ఎందుకంటే అన్న చెల్లెలు ఆడుకుంటూ ఉంటారు, తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేశారు. సో ఆ సందర్భంలో ఏమైనా కదలికలు వచ్చాయా బాబుకు సంబంధించినటువంటి? అంటే వాళ్ళ చెల్లె మాట్లాడినప్పుడు కొంచెం కదలిక అయినా ఉన్నది. తను ఆ బాబు అనేది రియాక్షన్ లైక్ ఇట్లా కొంచెం ఐ మూమెంట్ అనేది ఉన్నది బాబు సైడ్ నుంచి విన్నప్పుడు కానీ, హ్యాండ్ మూమెంట్ లెగ్ మూమెంట్. వాళ్ళ ఫాదర్ మాట్లాడినప్పుడు కూడా కొంచెం రియాక్షన్ ఇస్తున్నాడు. సో ఏంటంటే మాకు ఎండ్ ఆఫ్ ద డే కన్క్లూజన్ ఆఫ్ దిస్ రైట్ నో వాట్ ఎవర్ ద కన్క్లూజన్ అని కాదు, వాట్ ఆర్ ద లేటెస్ట్ అప్డేట్ ఈజ్ లైక్ బాబు ఈజ్ గెటింగ్ క్యూర్డ్, ఈజ్ గెటింగ్ ఇంప్రూవ్డ్. ఆర్ మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో మాకు వచ్చిన సపోర్ట్ అల్లు అర్జున్ గారి నుంచి కానీ, వాట్ ఎవర్ ద స్పెషల్ కేర్ అయితే మైత్రి మూవీస్ అల్లు అర్జున్ గారు ప్రొవైడ్ చేశారో దానికి ఒక అల్లు అర్జున్ విషయానికి సంబంధించి ఇప్పటికే 25 లక్షలు మీ కుటుంబానికి అంటే సహాయం చేస్తామని ప్రకటించారు. శ్రీతేజకు సంబంధించిన ఆరోగ్య వైద్య ఖర్చులు కూడా భరిస్తామన్నారు. దానికి ఇప్పటికీ వాళ్ళు అబ్జర్వేషన్లో ఉన్నారా? ఇంకా అబ్జర్వ్ చేస్తున్నారా? శ్రీతేజ మిమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నారా? ఆ 25 లక్షల పరిహారానికి మీరు అంటే ఓకే ఉన్నారా? ఇంకేమైనా సహాయం సపోర్ట్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారా?
రైట్ నో నిన్ననే లేటెస్ట్గా మేమైతే అల్లు అర్జున్ గారి మేనేజర్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు నిన్న విజిట్ కూడా చేశారు హాస్పిటల్కి అండ్ మేము మాట్లాడాము. సో అదే చెప్తున్నాము, అల్లు అర్జున్ గారి నుంచి కూడా మాకు కంటిన్యూ సపోర్ట్ ఉంది అండ్ అప్ టు డేట్స్ వాట్ ఎవర్ ద అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది. వాళ్ళు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించడం జరుగుతుంది. వాళ్ళ సైడ్ నుంచి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ అనేది మాకుంది రైట్ నో. బాబు వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు, అల్లు అర్జున్ గారు కూడా అదే కోరుకుంటున్నారు, బాబు తొందరగా కోలుకోవాలి, ఎటువంటి ఇది జరగొద్దు అనేది వాళ్ళ ఆలోచన కూడా. సో అప్డేట్స్ అయితే బాగా ఉన్నాయి, వాళ్ళకు కూడా అప్ టు డేట్స్ వెళ్తున్నాయి, వాళ్ళు కూడా కంటిన్యూగా బ్యాక్ ఎండ్లో కూడా అప్డేట్స్ చూసుకుంటున్నారు. సో అందరి ప్రయత్నం ఇప్పుడు బాబుని బతికించుకోవాలి, అతను క్యూర్ కావాలి, జల్దీ మన మధ్యలో తిరగాలి అనేది. సినిమా యూనిట్ని మీరు ఇంకేమైనా రిక్వెస్ట్ చేస్తారా? ప్రజెంట్ రైట్ నో అయితే మేము బాబు మీదే మాట్లాడుతున్నాము. బట్ వాట్ ఎవర్ బీన్ ఫ్లాషెడ్ రైట్ నో ప్రజెంటెడ్ ఇన్ టు ద మీడియా అంతా ఓకే అండి మాకు ప్రజెంట్ అయితే. బట్ ఏదున్నా ఏమన్నా ఫస్ట్ బాబు గురించి చూసుకుందాం, తర్వాత ఏదన్నా కానీ డిస్కస్ చేసుకుందాం. బట్ వాట్ ఎవర్ దే అప్ ఫ్రంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తాము, మీకు చూసుకుంటాము. పిల్లల హెల్త్ గురించి కానీ పిల్లల ఫ్యూచర్ గురించి కానీ వాళ్ళు ఒక హామీ అనేది ఇచ్చారు. ఎంతో వీ రియల్లీ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అవుట్ అండ్ సపోర్టింగ్ అస్. ఇది లిటరల్లీ మీడియా తరఫున, నేను బిగ్ టీవీ తరఫున కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, ఇదంతా ఏదైతే మనము చేసామో దానికి మనకు ఒక స్పందన అయితే వచ్చింది. సో ఐ రియల్లీ థ్యాంక్ టు ఆల్ ద వన్ హూ హ్యాస్ బీన్ సపోర్టెడ్ అస్ ఇన్ దిస్ హార్డ్ టైమ్స్ సీరియస్లీ. ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే మేము బాబుని చూసుకోవడం జరిగింది, బాబు మాకు వస్తాడన్న ఒక నమ్మకం కలిగింది. అల్లు అర్జున్ సార్ గారు వచ్చి మాట్లాడడం కానీ, వాళ్ళ మేనేజ్మెంట్ వచ్చి హాస్పిటల్ టీంతో మాట్లాడడం కానీ ఇవన్నీ జరిగాయి. సో చాలా సంతోషం దీనికి. నేను అదే అనుకుంటున్నాను ఏంటంటే, సపోర్ట్ చేశారు బాబుని, ఎలాగైనా మనం బయటికి తీసుకురావాలి అన్న ప్రయత్నం పట్టుదల వాళ్ళలో కూడా ఉంది అనేది మేము చూసాం. ఎందుకంటే స్పెషల్ కేర్ అనేది జరుగుతుంది, నిన్న ఇంటరాక్షన్స్ అయ్యాయి, అప్ టు డేట్స్ ఏంటి అనేది వాళ్ళు కూడా ఫోకస్డ్గా చూస్తున్నారు. హాస్పిటల్ సైడ్ నుంచి కానీ మా సైడ్ నుంచి కానీ తెలుసుకుంటున్నారు ఏదున్నా కానీ. బట్ దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ అస్. దట్ ఈస్ వాట్ ఎ బిగ్ హెల్ప్ వాట్ వీ హ్యావ్ గాట్ అప్ టిల్ నౌ. ఫైనల్గా ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి కానీ ఇప్పుడు మొత్తంగా ఈ ఘటనలో రేవతి అంటే బాబుకు సంబంధించిన తల్లి మృతి చెందింది. ఆ కుటుంబంలో ఇప్పటికే విషాదంలో ఉంది. బాబు పరిస్థితి కూడా కొంచెం క్రిటికల్గా ఉంది, 3 రోజులుగా ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల నుంచి మీరేం చెప్తారు? కుటుంబ సభ్యుల నుంచి అందరి కోరిక ఇప్పుడు ఒకటే అండి, జరిగింది అన్ఫార్చునేట్గా అయ్యింది. వీ హ్యావ్ లాస్ట్ ఎ లైఫ్. సో అది తీసుకురాలేము. అన్ఫార్చునేట్ థింగ్, ఎవరు ఊహకు అందని విషయం అది జరిగింది మా ఫ్యామిలీలో ఏదైతే ఇప్పుడు జరిగిందో. సో అందరము దానికి చాలా చింతిస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు మాకు ఆ బాబుని కాపాడుకోవాలి, ఆ ఏదైతే తల్లి అయితే లేదో ఆ బాబుకి అండగా ఉండి మనం చూసుకోవాలి. బాబు కానీ పాపని కానీ మనం అండగా ఉండి చూసుకోవాలి. సో అదొకటే అండి ప్రేయర్స్. ఇప్పుడు రైట్లో ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది సెటిల్ అవ్వాలి, తల్లి లేని లోటు వాళ్ళకి ఉండొద్దు అన్న ప్రయత్నమే మనం చేయాలి. అందులోనే మనము చూసుకోవాలి, పిల్లల్ని చాలా మంచిగా చూసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి కొంతవరకు మెరుగ్గా ఉందని చెప్పి బంధువులు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఆ కుటుంబంలో విషాదం. 2 పిల్లలు అనాథయాలు. ఇప్పటికే ఈ ఘటనలో రేవతి మృతి చెందడంతో 2 పిల్లలు అనాథలయ్యారు. శ్రీతేజ ఆరోగ్యం కూడా మెరుగుపడాలని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్న పరిస్థితి. బిగ్ టీవీ కూడా మనం కూడా ఆశిద్దాం, శ్రీతేజ తొందరగా కోలుకొని మన మధ్యకు మళ్ళీ ఆరోగ్యంగా రావాలని ఆశిద్దాం. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి రైట్. శ్రీతేజ ఆరోగ్యం అయితే ఇంకా కొంచెం కుదుట పడింది అని అయితే చెప్తూ ఉన్నారు వారి యొక్క కుటుంబ సభ్యులు. ముఖ్యంగా వాళ్ళ బాబాయ్ కూడా ఈరోజు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది కదా. సో ఏదైతే అటు అల్లు అర్జున్ టీం నుంచి రెస్పాన్స్ బాగుంది, పిల్లలకి సంబంధించి ఆర్థిక సాయం కావచ్చు, అలాగే హెల్త్ పరంగా కావచ్చు మొత్తం చూసుకుంటామని ఏదైతే అల్లు అర్జున్ వాళ్ళకి హామీని ఇచ్చారో దానికి నిజంగా వాళ్ళు థ్యాంక్ఫుల్గా ఉన్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అసలు అబ్బాయి త్వరగా కోలుకోవాలి, బయట మీడియా ఛానల్స్లో కావచ్చు ప్రతి చోట ఏదైతే శ్రీతేజ కోమాలోకి వెళ్ళారు అని వస్తున్న వార్తల పైన నిజం లేదు అని అయితే వాళ్ళ బాబాయ్ చెప్తున్నారు.